న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించి వాటిని సంరక్షించాలనే సంకల్పంతో జనవరి 12 నుంచి 14 వరకు రామచంద్రపురంలోని విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి ఉత్సవ్ 2K25 పేరుతో యోగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవ్ 2K25 గోడ పత్రికను ఆవిష్కరించి అనంతరం మంత్రి మాట్లాడుతూ మరుగున పడుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించే ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో కూటమి మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2K25 అనే నినాదంతో అక్కడ ఆటపాటలు అలాగే అన్ని సంస్కృతి కార్యక్రమాలు అన్ని జరపబడతా ఉన్నాయి. వాటిని మా మహిళా సంఘాలన్నీ కూడా మా యొక్క ఎన్డీఏ కూటమి మహిళలు అందరూ కూడా దాన్ని రూపొందిస్తారు. అలాగే వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఉత్సవాల్లో భాగంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా అక్కడ వంటలు కూడా అక్కడ ప్రత్యేకంగా వీళ్ళందరికీ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి ఈ జారుడు బల్లలు, జైంట్ వీల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి 2 రోజులు ముందే ఈ సంక్రాంతిని తీసుకుని వద్దామనే ముఖ్య ఉద్దేశంతో 11వ తారీఖున ముగ్గులు పోటీ పెట్టి 12వ తారీఖున మిగతా అన్ని జరిపి మొత్తం మీద 12, 13, 14 ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరూ రేపు వాట్సాప్లో అలాగే ఫేస్బుక్లో ఈ యొక్క పోటీలు ఎలా పెడతాం అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క లోగోని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఈ నెల స్థానిక విఎస్ఎం కాలేజీ వద్ద 11, 12, 13, 14 తేదీల్లో అంటే 2 రోజుల ముందే సంక్రాంతిని రామచంద్రపురం తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి సంక్రాంతి సంబరాలు 2K25 అనే పేరుతో సంక్రాంతి సంబరాలు జరపబడతా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా హాజరవ్వాలన్న విన్నపం. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరపబడతాయి. అలాగే ఆటల పాటల పోటీలు, అలాగే ముగ్గుల పోటీలు వీళ్ళన్నిటికి కూడా బహుమతులు భారీగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తమ కుటుంబం సుఖ సంతోషాలతో అక్కడ అందరూ కుటుంబంలో చేరి సంక్రాంతి సంబరాలు జరపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది. కాబట్టి అందరూ హాజరవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ రామచంద్రపురం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మనకి 4-5 రోజుల్లో సంక్రాంతి రాబోతుందండి. సంక్రాంతికి గతంలోకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఎందుచేతనంటే మనం అన్ని కనుమరుగైపోతున్నాయి పాత సాంప్రదాయాలన్నీ. ఆ సాంప్రదాయాలను గుర్తు చేయాలని వచ్చే తరం వారికి అందరికీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో మన కోనసీమ ముద్దుబిడ్డ సేవే పారమావిధిగా భావించే ఒక మన మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమాన్ని 11, 12, 13, 14 4 రోజులు కూడా కార్యక్రమం జరుగుతుంది. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకి ఆటలు, యువకులకి పాటల పోటీలు, అలాగే జబర్దస్త్ టీము, ఇలాగ అనేక సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి అందరూ కూడా సహకరించి
నియోజకవర్గ పరిధిలో కాకుండా ఇతరత్ర ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సుభాష్ గారు ఏదైతే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో అది జయప్రదం చేయగలరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.